ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, నమ్మదైన మా రాజా, మీ ఘనమైన నామమున స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ మందిరంలో ప్రభు మీ ప్రజలుగా చేరాగనట్లుగా మీరు జ్ఞాపకం చేసుకుని మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన దివ్యమైన తరుణం బట్టి స్తుతిస్తూ కనపరుస్తుంటున్నాం. ప్రభు నిత్యం మా తండ్రి దయతో జ్ఞాపకం చేసుకున్నాము, కనికరించము, మీ కటాక్షము మా ఇళ్ళ కనపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాము. మీ సన్నిధి యొక్క ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభు నిత్యం మా తండ్రి మీ ఇంటిలో ప్రభా ప్రతి వారం కూడా మీ సన్నిధిని అనుభవించుకున్నట్లుగా కృపను కనపరచమని ఐక్యమైన దాసుని అయితే దృష్టించి మరుగుపరిచి మాతో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తూ పాటలు కూడా సహాయపడుతురమ్మని మహిమాగంత ప్రభావం మీకు ఆరోపిస్తూ వందరములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరచడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 16వ పాట. యెహోవాని అతిక్రమములు మన్నింపబడెను, పాప పరిహారమెవడుందేను వాడే ధన్యుడు. పాప పరిహారమెవడుందేను వాడే ధన్యుడు. యెహోవాచే నిర్దోషిగా తీర్చబడియు, యెహోవాచే నిర్దోషిగా తీర్చబడియు. ఆత్మలో కపటము లేని వాడే ధన్యుడు, ఆత్మలో కపటము లేని వాడే ధన్యుడు. యెహోవాని అతిక్రమములు మన్నింపబడెను, పాప పరిహారమెవడుందేను వాడే ధన్యుడు. పాప పరిహారమెవడుందేను వాడే ధన్యుడు. మౌని నయ్యుండి దినమెల్లా నే చేసినట్టి, మౌని నయ్యుండిన దినమెల్లా నే చేసినట్టి. ఆర్తాధ్వనిచే నా ఎముకలు క్షీణించెను, ఆర్తాధ్వనిచే నా ఎముకలు క్షీణించెను. యెహోవాని అతిక్రమములు మన్నించబడెను, పాప పరిహారమెవడుందేను వాడే ధన్యుడు. పాప పరిహారమెవడుందేను వాడే ధన్యుడు. దివారాత్రులు నీ చేయి నాపై బరువైయుండా, దివారాత్రులు నీ చేయి నాపై బరువైయుండా. నా సారము వేసవిలో ఎండినట్లాయే, నా సారము వేసవిలో ఎండినట్లాయే. యెహోవాని అతిక్రమములు మన్నించబడెను, పాప పరిహారమెవడుందేను వాడే ధన్యుడు. పాప పరిహారమెవడుందేను వాడే ధన్యుడు. నేను నా దోషమును కప్పుకొనక, నేను నా దోషమును కప్పుకొనక, నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవాని అతిక్రమములు మన్నించబడెను, పాప పరిహారమెవడుందేను వాడే ధన్యుడు. పాప పరిహారమెవడుందేను వాడే ధన్యుడు. కావున నీ దర్శన కాలమందు, కావున నీ దర్శన కాలమందు, భక్తి గలవారు నిన్ను ప్రార్థించెదరు, భక్తి గలవారు నిన్ను ప్రార్థించెదరు. యెహోవాని అతిక్రమములు మన్నించబడెను, పాప పరిహారమెవడుందేను వాడే ధన్యుడు. పాప పరిహారమెవడుందేను వాడే ధన్యుడు.
విస్తార జల ప్రవాహములు పోర్లినను, విస్తార జల ప్రవాహములు పోర్లినను, నిశ్చయముగా నావి వారి మీదికి రావు, నిశ్చయముగా నావి వారి మీదికి రావు. యవ్వాని అతిక్రమములు మన్నించబడేను, పాప పరిహారమెవడుందేనో వాడే ధన్యుడు, పాప పరిహారమెవడుందేనో వాడే ధన్యుడు. నాకు నా శ్రమలో నుండి నాకు దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు నాదు దుర్గమా, నీవు నన్ను రక్షించెదవు నాదు దుర్గమా. యవ్వాని అతిక్రమములు మన్నించబడేను, పాప పరిహారమెవడుందేనో వాడే ధన్యుడు, పాప పరిహారమెవడుందేనో వాడే ధన్యుడు. ధైర్యము తెచ్చుకొని విమోచన గానములతో నీవు నన్ను, విమోచన గానములతో నీవు నన్ను ఆవారించి నాకుపదేశము చేసేదవు, ఆవారించి నాకుపదేశము చేసేదవు. యవ్వాని అతిక్రమములు మన్నించబడేను, పాప పరిహారమెవడుందేనో వాడే ధన్యుడు, పాప పరిహారమెవడుందేనో వాడే ధన్యుడు. రండి జన్మే బదర్ పాటకు రండి. పాట సంఖ్య 758 పాట. క్రొత్త పుస్తకాలు, పాత పుస్తకాల్లో 742. నేనివాడానై ఉండగోరేదన్ యేసు ప్రియ రక్షక, నీవు జూపు ప్రేమానుగాంచితిన్ నన్ను చేచు నీదారిన్, నన్ను చేచు 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 రక్షక, నీవు పడ్డ సిల్వాకున్, నన్ను చేచు 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 రక్షక, గాయపడ్డ ప్రాకాకున్, నన్ను బ్రాతిష్ట పరచు మీ నాథ నీదు కృపవల్లనే, నీదు ఆత్మా నిన్ను నిరీక్షించు, నీ చిత్తంబు నాకగున్, నన్ను చేచు 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 రక్షక, నీవు పడ్డ సిల్వాకున్, నన్ను చేచు 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 రక్షక, గాయపడ్డ ప్రాకాకున్, నీదు సన్నిధి లోని కానుండి నెంత తుష్టి నాకగున్, స్నేహితునిగా మాటలాడుదున్ సర్వశక్తి ప్రభుతో, నన్ను చేచు 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 రక్షక, నీవు పడ్డ సిల్వాకున్, నన్ను చేచు చేచు
చేర్చు రక్షకా, గాయపడ్డ ప్రక్కకున్ నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందదు. పరమందున దాని శ్రేష్టత నేననుభవించేదన్. నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వాకున్. నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రక్కకున్. పాట సంఖ్య చేర్చబడిన పాటలోనండి 8వ పాట, చివరిలో ఉంటాయి చేర్చబడిన పాటలు. 8వ పాట. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. నీచద్రోహినైన నన్ను ప్రేమతో చేర్చుకొని, నీచద్రోహినైన నన్ను ప్రేమతో చేర్చుకొని, పాపము నుండి నన్ను పైకి లేవనెత్తెను. పాపము నుండి నన్ను పైకి లేవనెత్తెను. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. నలిగిన రెల్లువలే నేను విరిగేడు సమయములో, నలిగిన రెల్లువలే నేను విరిగేడు సమయములో, నాకై విజ్ఞాపన చేసి స్థిరపరచితివి ప్రేమతో. నాకై విజ్ఞాపన చేసి స్థిరపరచితివి ప్రేమతో. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. కారు చీకటి వేళలో చెందిన నన్ను, కారు చీకటి వేళలో కలత చెందిన నన్ను, కాచి ఓదాచితివే బలమైన నీ ఆత్మతో. కాచి ఓదాచితివే బలమైన నీ ఆత్మతో.
నొసగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. నాదో ప్రాణనాథుడా నిన్నెప్పుడు నేగాంతునో. నాదో ప్రాణనాథుడా నిన్నెప్పుడు నేగాంతునో. ఆత్మా ప్రియుడా నిన్ను ఆశ నాలో కలిగెను. ఆత్మా ప్రియుడా నిన్ను చూడ ఆశ నాలో కలిగెను. ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. నీ ప్రేమ స్వరమున్ విని నేను మేలుకొంటిని. నీ ప్రేమ స్వరమున్ విని నేను మేలుకొంటిని. ప్రియుని రొమ్మును చేరను వాంఛవు పొంగుచుండే. ప్రియుని రొమ్మును చేరను నాలో వాంఛ ఉప్పొంగుచుండే. ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం మార్చి చదువుకుందాం. సౌలు అతడికి రేపు వచ్చునని యెహోవా సమూయేలు నాకు తెలియజేసెను. సౌలు సమూయేలును కనపడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. సౌలు గమనియందు సమూయేలును కలుసుకొని, దీర్ఘదర్శి ఇల్లు ఏది? దయచేసి నాతో చెప్పుమని అడుగుగా, సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందుగా వెలుడి. నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను. రేపు నీ మనసులో నున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. 3 దినముల కిందట తప్పిపోయిన నీ గార్ధములు గూర్చి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలు అభీష్టము ఎవరి అందున్నది? నీ ఎందును నీ తండ్రి ఇంటి వారి ఎందును కదా అనెను. అందుకు సౌలు, నేను బెన్యామీనును కానా? నా గోత్రం ఇశ్రాయేలు గోత్రములలో స్వల్పమైంది కదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరూ అల్పులు కారా? నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు? అయితే సమూయేలు సౌలును అతని పనివాణ్ణి భోజనశాలలోనికి తోడుకొని పోయి
పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నమ్మదైన మా ప్రభా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామను బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా వినికిడిలో చదవన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా, దయతో మా నిమిత్తమై ప్రభా మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. పరలోక సింహాసనం నుండి మాతో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. తెరవబడిన ఆకాశం మీరు మాకు అనుగ్రహించము. మీ ప్రభా మీ యొక్క ఆత్మ యొక్క సంచారం మా మధ్యలో ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ ఇంటిలో ప్రభా తండ్రి ప్రభా మీ వాక్యం ద్వారా మేము సంధించబట్టుకు మీ సన్నిధిని అనుభవించడం కొరకై మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ ఇంటి రాగల వారందరిని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ ఏర్పాట్లో ఉన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వందనము స్తోత్రం చెల్లించుకుంటూ సాగిలపడుతూ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనము సౌలు విషయమై కొంతమేర ధ్యానం చేస్తూ వస్తుంటున్నాం. మొట్టమొదటిగా సౌలు యొక్క జీవితంలో సౌలు యొక్క విధేయతను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఎలాగున తను వినవలసినటువంటి సందర్భం కాకపోయినా కూడా తండ్రి మాటకు తను లోబడుతూ వచ్చినాడు. సంపూర్ణమైన విధేయతను తను ఎలాగున కనుపరిచినాడు అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడతా వచ్చింది. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ పనివానితో కాబట్టి తన యొక్క వైఖరి విషయమై మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. పనివాడు కాబట్టి తన ఇంటిలో పనివాడు అయినప్పటికీ కూడా కాబట్టి అంత భాగ్యవంతుని కుమారుడు అయినప్పటికీ కూడా ఎలాగ పనివానితో కూడా తను ఐక్యపరచుకుంటూ మాట్లాడుతూ వచ్చినాడు అనేది దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. తర్వాత మూడవదిగా సౌలు యొక్క జీవితంలో సమూయేలు విషయమైన తన వైఖరి గురించే మనం జ్ఞాపకం చేసుకున్నాం. సమూయేలు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళాలా, తను ఎంతో గౌరవప్రదంగా తనను కలవాలా అన్నటువంటి గమనము సౌలు కలిగిన వాడిగా సౌలు విషయమై మనం చూస్తూ వచ్చినాం. కానీ వీటన్నిటిని బట్టి కూడా సౌలు ఎంతో ఆత్మీయంగా సిద్ధపరచమైన వాడిగా సౌలు గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. కానీ ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనంలో సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకు తెలియజేసెను. ఎంత ఆశ్చర్యమో చూడండి. సౌలేమో గాడిదలతో ఎదడానికి పోయి ఆ దేశం ఈ దేశము తిరిగి లాస్ట్కి మా నాయన నా గురించి బాధపడతాడేమో మన గురించి బాధపడతాడేమో అనుకొని అప్పుడు పనివాడు సలహా ఇస్తే సమూయేలు తిరిగి వచ్చినారు. అది జరిగినటువంటి విషయం. అయితే ముందుగానే దేవుడు సమూయేలుతో చెప్పినాడు. ఏమని చెప్పినాడు? సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకు తెలియజేసెను. చూడండి దేవుని యొక్క ప్రణాళికలు ఎలాగ ఉంటాయో, దేవుని ఉద్దేశాలు ఎలాగ ఉంటాయో చూడండి. కాబట్టి రేపు సౌలు మరి నీ యొద్దకు వస్తాడని దేవుడు చెప్పినాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశంలో దేవుని యొక్క ప్రణాళిక యొక్క నెరవేర్పును మనం ఇక్కడ చూడగలుగుతుంటున్నాం. కానీ దేవుడు ఒకవేళ గనక కాబట్టి దాని కొరకై దేవుడు ఎవరెవరిని వాడుకున్నాడు, ఎక్కడి నుండి ఆయన ఆ జాబితా చూస్తే మొట్టమొదట ఎవరిని వాడుకున్నాడు? గాడిదలు వాడుకున్నాడు. గాడిదలు తప్పిపడేట్టుగా చేసినాడు. ఆ తర్వాత ఎవరిని వాడుకున్నాడు? సౌలు యొక్క తండ్రి గారిని వాడుకున్నాడు. ఏమి సౌలును కాక ఇంకోళ్ళు పంపించుంటే నన్ను ఎందుకు పంపమని సౌలు ఏమని అంటాడా? సౌలు పోవడమే గొప్ప సంగతి. కానీ ఈ భాగంలో దేవుడు తన ఉద్దేశములు సౌలు సమూయేలుకు రావాలా, ఏ సమయంలో రావాలనేటువంటి ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశము నెరవేర్పు కొరకై దేవుడు ఇక్కడ గాడిదలను వాడుకున్నాడు. రెండవది సౌలు యొక్క తండ్రిని వాడుకున్నాడు. ప్రాముఖ్యంగా సౌలును వాడుకున్నాడు. సౌలు కనుక నేను పోనాయనా, ఏం గాడిదలకు నేను పోవాలా, గుర్రాలు పోతే ఇంకేమన్నా పోతే నేను పోతా, కానీ గాడిదల కోసం నేను పోయేదేంటి అని కనుక అనుంటే దేవుని ఉద్దేశం నెరవేర్చబడేదా చెప్పండి? ఒకవేళ అరకొరగా అయిష్టంగా పోయినా కూడా కొంచెం దూరం పోయి చూసి దొరకలేదని వస్తే దేవుని ఉద్దేశం నెరవేర్చబడేదా చూడండి. కానీ దేవుని యొక్క ఉద్దేశం సంకల్పములు అనేటువంటివి వాటి యొక్క నెరవేర్పు కొరకై వీరు వాడబడతా వచ్చినారు. కాబట్టి ప్రభు మాట పోయేది కదా, ఆయన ఎంత సిగ్గు కలిగేది కదా. అంటే ప్రభు తెలుసు ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడి కొరకై వీరు ఆయన చేతిలో సాధనములు అన్న సంగతి ప్రభువు తెలుసు. తర్వాత సౌలుని మాత్రమే కాదు, దేవుడు ఎవరిని కూడా వాడుకున్నాడు చెప్పండి? పనివాడిని కూడా వాడుకున్నాడు. సమూయేలు దగ్గరికి వెళ్ళాలని సౌలుకు సలహా చెప్పింది ఎవరు చెప్పండి? ఎవరు చెప్పిన సలహా? పనివాడు చెప్పినాడు. కాబట్టి ఈ యొక్క భాగంలో దేవుడు తను ఏది ముందుగా నిర్ణయించినాడో ఆయన ఉద్దేశము సంకల్పం ఏదైతే ఉందో దానిని నెరవేర్పు కొరకై వీరందరిని కూడా ప్రభు వాడుకున్నాడు.
దాంట్లో ప్రాముఖ్యంగా మొదటి వరుసలో గాడిదలు ఉన్నాయి. వాడి పరలోకం లేదు, రక్షణ లేదు, ఆత్మ లేదు. అయినా కూడా ప్రభు తన ఉద్దేశంలో నెరవేర్చిన కొరకై వాడుకుంటా వచ్చినాడు. బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. కాబట్టి దేవుడు సృష్టి ఎలాగైనా ప్రభువు లోబడుతూ వచ్చిందో, దేవుని యొక్క ఉద్దేశములు మరి అవి ఎలాగ నెరవేరుస్తూ వచ్చినాయో బైబిల్లో ఎన్నో ఉదాహరణలు మనం ఎరుగుదాం. ఉదాహరణకు ఇశ్రాయేలీయులకు వాళ్ళు మాంసం కావాలని సనిగినారు. అప్పుడు ప్రభు ఏం చేశాడు చెప్పండి? పూరేళ్ళకు ఆజ్ఞాపించినాడు. కానీ ఏమని ఆజ్ఞాపించినాడు? మీరు నా ప్రజలకు ఆహారం కావండి అని ఆజ్ఞాపించినాడు. అంటే అలాగన ఇశ్రాయేల్ ప్రజలు అంటే కాలుబలమే, అంటే 20 సంవత్సరాలు మొదలుకొని పై వయసుకు వెళ్ళినటువంటి యవనస్తులే 20 లక్షల మంది. కాబట్టి వారి యొక్క మరి తల్లిదండ్రులు ఇంకా మిగతా సమూహం చాలా పెద్ద సమూహము, 6 లక్షలు, దాదాపు 20 లక్షల పైన ఉన్నటువంటి జనాంగము అందరూ కూడా విస్తారంగా వారు తిన్నా కూడా కాబట్టి సరిపోయేన్ని పూరేళ్ళు వారి పాలెంలో వాళ్తా వచ్చినాయి. అంటే దేవుని ప్రజల యొక్క ఆహారం తీర్చడం కొరకైనటువంటి ఆయన ఉద్దేశం కొరకై దేవుడు పూరేళ్ళను వాడుకున్నాడు. ఇంకో సందర్భంలో మనం చూస్తాం క్రొత్త నిబంధనలో మరి ట్యాక్స్ వసూలు చేసేటువంటి పన్ను వసూలు చేసేవాడు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అడుగుతాడు, మీ బోధకుడు పన్ను వసూలు చేయడా అని. అంటే ప్రభు ఒక మాట అన్నాడు అనుకోనండి. అయితే ప్రభు ఏమన్నాడు పేతురుతో, నువ్వు వెళ్ళి కాబట్టి ఆ యొక్క నదిలో గాలం వేసి ఒక చేప పట్టు, ఆ చేప నోట్లో 1 షెకెల్ ఉంటుంది, నాకు 1/2 షెకెలు నీకు 1/2 షెకెలు కలిపి పన్ను కట్టేయమని చెప్పినాడు. కానీ ప్రభు తన ఉద్దేశము ఆ పన్ను కట్టుటనే ఉద్దేశం కొరకు దేవుడు ఎవరిని వాడుకున్నాడు? చేపను వాడుకున్నాడు కదా. తర్వాత మనం ఎరుగుదాం కదా, మరి యోనా మింగిన చేప, యోనాను మింగివేయటానికి 3 దినాలు తన కడుపులో భద్రంగా ఉంచడానికి, ఆ యొక్క నినివే పట్టణం యొక్క ఒడ్డున కక్కివేయటానికి ప్రభు దేనిని వాడుకున్నాడు చెప్పండి? చేపను వాడుకున్నాడు. కాబట్టి దేని ఒక వాక్యంలో కాబట్టి దేవుడు తన ఉద్దేశంలో నెరవేర్చడం కొరకై ప్రభు ఎవరినైనా ఆయన వాడుకొనగలడు. అంటే తర్వాత ఈ ముగ్గురు, సౌలు యొక్క తండ్రి అయినా, సౌలైనా, పనివాడైనా, ఈ ముగ్గురిని ఎందుకు వాడుకున్నాడు దేవుడు? ఆ ముగ్గురు కూడా ఆత్మీయంగా సిద్ధపరచబడ్డారు. అది ప్రాముఖ్యమైన సంగతి. కానీ సౌలు యొక్క తండ్రి గురించి ఇంకా ఎక్కువ వివరం బైబిల్లో రాయబడకపోయినా, ఈ పనివాని గురించిన వివరం రాయబడకపోయినా వీరు కూడా సౌలు వలె ఆత్మీయంగా సిద్ధపరచబడినారు. కాబట్టి వారు దేవుని ఉద్దేశాలు నెరవేర్చబట్టు కొరకై దేవుని చేత దేవుని సాధనములుగా వాడబడినటువంటి జాబితాలో వారు ఉంచబడతా వచ్చినాడు. చూడండి, దేవుని ప్రజలంగా జ్ఞాపకం పెట్టుకోవాలా. దేవుడు భూమి మీద తన ఉద్దేశములు తన సంకల్పములు నెరవేర్చుకుంటూ కొరకై ఆయన సాధనములకు ఎవరిని వాడుకుంటాడు? కాబట్టి ఎవరినైనా వాడుకోగలడు ఆయన. సౌలు తండ్రి అంటే భాగ్యవంతుడు అనుకోండి, సౌలు అంటే వాని కుమారుడు అనుకోండి. మరి పనివాడిని ఎందుకు వాడుకున్నాడు? పనివాడిని కూడా వాడుకున్నాడు. అంటే దేవునికి వ్యత్యాసం ఏమీ లేదు. కానీ సేవకుడైతేనే దేవుడు వాడుకుంటాడు, లేదంటే ఎంతో సీనియర్ విశ్వాస అయితేనే వాడుకుంటాడు, ఎంతో అనుభవం ఉంటేనే, ఒక బాధ్యత సహోదరుడు అయితేనే వాడుకుంటాడు. నియమం ఏం లేదు. సేవకుడు నువ్వు కాకపోవచ్చు కాక, ఒక గుర్తింపు పొందిన వ్యక్తిగా దేవుని సంఘంలో లేకపోవచ్చు కాక, నువ్వు సామాన్యమైన విశ్వాసే కావచ్చు కాక, కాబట్టి నువ్వు ఎవరినప్పటికీ కూడా ప్రభు తన సంకల్పం యొక్క నెరవేర్పు కొరకాయ ప్రభు నిన్ను కూడా వాడుకుంటాడు అనేది జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంది. అయితే అంటే ప్రతి ఒక్కరిని ఆయన వాడుకుంటూ కొరకైనటువంటి అభీష్టము ప్రభువుకు ఉన్నది. కానీ అయితే ప్రాముఖ్యంగా ఎవరిని వాడుకుంటాడంటే ఎవరైతే ఆత్మీయంగా సిద్ధపరచబడతారో వారిని ఆయన వాడుకునేవాడుగా ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్నేలి కొత్త నిబంధనలో కొన్నేలి మనకు కనిపిస్తాడు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో కొన్నేలి ఎంతో భక్తి కలిగిన వాడు. కొన్నేలు ఇంట్లో వారందరూ కూడా భక్తి కలిగిన వారుగా ఉన్నారు. కొన్నేలి అయితే ఎంతో ప్రార్థనా పరుడుగా ఉంటా వచ్చినాడు. కాబట్టి అలాంటి సందర్భంలో మరి కొన్నేలి కూడా రక్షణ అనుభవం అయితే లేదు. ఎందుకు రక్షణ అనుభవం లేదు ఇంత భక్తి కలిగిన వాడికి అంటే, ఎలాగ రక్షణ పొందాలో అనేటువంటి యేసు ప్రభు యొక్క శిలువ ద్వారా రక్షణ పొందాలనే సంగతి, ఆ రక్తంలో కడగబడాలనే సంగతి మాత్రము సౌలుకు తెలియదు అన్నమాట, కొన్నేలికి తెలియదు. అలాంటి సందర్భంలో దేవుడు తన దూతను పంపించి కానీ స్వప్నములో ప్రభు కొన్నేలితో మాట్లాడుతూ వస్తాడు. కొన్నేలి, నువ్వు మనుషులను పంపించు, యొప్పే అనేటువంటి ఊరికి పంపించు. ఆ యొప్పే అనే ఊరిలో ఒక వీధి ఉంది. ఆ వీధి పేరేంటంటే తిన్ననిది అనే వీధి అన్నమాట. అక్కడ పంపించు. ఆ వీధిలో ఒక ఆయన ఉంటాడు, చర్మాల వ్యాపారం చేస్తాడు. ఆయన పేరు సీమోను. కాబట్టి ఆయన గురించి అడగండి. ఆ ఇంట్లో ఒక ఆయన ఉన్నాడు పేతురని, ఆయన వెలిపించుకో అని చెప్తే దేవుని వాక్యంలో కొన్నేలి
కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబట్టు కొరకై ఎవరిని వాడుకున్నాడో తెలుసునండి, 2 సైనికులను వాడుకున్నాడు. ఇద్దరిలో కూడా ఆ పని అప్పగించేటప్పుడు ఒక సైనికుని పిలిచి మాట్లాడి నువ్వు వాడిని అమ్మడి పెట్టుకొని పోయి ఈ పని చేయండి అని చెప్పినాడు. ఎందుకు ఇద్దరిని పిలిచినాడు? ఆ ఇద్దరిలో ఒకంతో ఎందుకు మాట్లాడినాడు అంటే రండి దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం దయచేసి చదవండి. 7వ వచనం. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతను తన ఇంటి పనివారిలో 2 కాబట్టి తన ఏమన్నాడంటే తన ఇంటి పనివారిలో 2 అని రాయబడింది. కానీ 2 గురించి రాయబడుతూ ఏం రాయబడిందంటే తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండువారు, అది అనమాట. మిగతా వారు కూడా లేరు, వాళ్ళు మంచి వాళ్ళు కాదని కాదు, మిగతా వారు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరి ప్రత్యేకత ఏంటంటే ఎల్లప్పుడూ కొన్నేళ్ళు ఎదుట కనిపెట్టుకొని ఉంటారనమాట. కొన్నేళ్ళు ఏం చెప్తాడో, ఏది చెప్తే అది చేయాలని, చెప్పిన వెంటనే చేయాలని, ఎలా చేయమంటాడో అలాగనే చేయాలని వారు ఏం చేస్తూ వచ్చినారంటే కొన్నేళ్ళ దగ్గర కనిపెట్టుకొని ఉన్నారనమాట. దేని వాక్యంలో మరి షేబాదేశపు రాణి వచ్చినప్పుడు కూడా ఆమె ఆశ్చర్యపడిన విషయాలు అదొక విషయం. సౌలు దగ్గర ఉన్నటువంటి వారు కనిపెట్టుకొని ఉండే విధానం చూసి ఆమె ఆశ్చర్యపడింది. ప్రియులారా, ఈ దినాల్లో దేవుని యొక్క ప్రజలముగా దేవుని చేత మనం వాడబడాలంటే మనం ఎలాంటి వారికి ఉండాలి చెప్పండి? దేవుని సన్నిధిలో దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండేవారిగా ఉండాలా. దేవుడు నాకు ఏమి చెప్తాడో అది చేయాలని, ఏది చెప్తే దానిని మాత్రమే చేయాలని, ఎప్పుడు చెప్తే అప్పుడే చేయాలని మనం ఏం చేయాలంటే దేవుని కొరకు కనిపెట్టుకోవాలా. అందుకని ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో మనం చూస్తే కాబట్టి వారు చాలా తొందరపడ్డారు, వారు సనిగినారు, వారు దేవునికి విరోధంగా మాట్లాడుతూ వచ్చినారు, దేవునికి కోపం రేపుతూ వచ్చినారు. ఏం కారణం? వారు నీరు లేకుండా పోయింది. మరి దాహం వేస్తే కోపం రాదా చెప్పండి? పోయి నీళ్ళు తాగుదాని పోయేసరికి అది చేదుగా కనబడ్డాయి నీళ్ళు. మారా దగ్గరికి వెళ్తే చేదు నీళ్ళు, అప్పుడు ఇంకెంత బాధ ఉండదు కదా. అయితే తలంపు ఏంటంటే దేవునికి ఉద్దేశం ఏంటంటే కాబట్టి దేవుడు ఎందుకు మమ్మను ఈ మారా అనేటువంటి స్థలాన్ని తీసుకొచ్చినాడు? కానీ ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు నీళ్ళు ఇప్పించలేడా? ఈ మారా అనేటువంటి నీటిని మధురంగా ఆయన చేయలేడా? కానీ ఎందుకు తీసుకొచ్చినాడు? ఏదో దేవుని ఉద్దేశం ఉంది, దానికోసం వారు కనిపెట్టుకొని ఉండాల్సింది. ప్రభా, కాబట్టి ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినావు, ఎందుకు కాబట్టి ఈ యొక్క అనుభవంలోనికి తీసుకొచ్చినావు అని. కానీ ప్రభు ఏం చెప్తాడో అని కనిపెట్టుకొని ఉంటే ప్రభు ఎంతో సంతోషించేవాడు. మన పితరులు అలాగ చేయలేదు. నేను వాక్యం రండి, కీర్తన గ్రంథము 106వ కీర్తన, కీర్తనలు 106వ కీర్తన 13వ వచనం. వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయి ఆయన ఆలోచన కొరకు అదనమాట. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకోవాలా. దేవుని ఆలోచన ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో, ఎంతకాలము ఈ స్థితిలో ఉంచుతాడో ఉండని. ఒకవేళ దాని వెనకాల ఉద్దేశం అని తెలియపోయినా కూడా మేలు కొరకే కదా మన ప్రభు చేస్తాడు. మన కొరకు నిర్దోషమైన గొర్రె పిల్ల వధించడానికి దేవుడు అప్పగించినాడు కదా. ఆయన ప్రియకుమారుడు యేసు ప్రభు వారికి గొర్రె గుర్తు కదా అని వారు కనిపెట్టుకొని ఉండాలని ప్రభు ఆశపడినాడు. కానీ ఆయన ఆలోచన కొరకు వారు ఏం చేయాలో చెప్పండి? కానీ ఈ దినాల్లో కూడా ఇలాంటి తొందరపాటు స్థితి అనేది చూస్తాం. వ్యక్తిగత విషయాలలో, కుటుంబ విషయాలలో, పరిచర్యలో తొందరపాటు. కాబట్టి ఎందుకో దేవుడు నన్ను ఇక్కడ ఉంచినాడు, ఈ అనుభవంలో ఉంచినాడు, ఈ స్థితిలో ఉంచినాడు, నా ప్రభు కూడా ఇక్కడ ఉంటాను. ఆయన ఉద్దేశం ఏంటో, ఎంత కాలం ఉంచుతాను అంతకాలం ఉంటాను. ప్రభు నాకు ఏమి చెప్తాడో అప్పటి వరకు నేను కనిపెట్టుకొని ఉంటాను, ఏది చెప్తే దాన్ని చేస్తాను, ఎలా చేయమంటాడో అలా చేస్తాను అన్నట్లుగా అది కనిపెట్టుకొని ఉండటము అనేటువంటిది. నేను వాక్యంలో కానీ కొన్నేళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ఇద్దరిని మాత్రమే పిలుచుట్ల ఉద్దేశం ఏంటంటే, ఆ ఇద్దరిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కొన్నేళ్ళ దగ్గర ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండేవారు. ఇప్పుడు ఆ ఇద్దరిని పంపాలనేటువంటి ఉద్దేశంలో భాగముగా ఇప్పుడు ఒకరిని పిలిచినాడు. రండి దేని వాక్యంలో అదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, దయచేసి అదే వచనం చదవండి. ఎన్నో వచనం అది? 7వ వచనం. పిమ్మట
అతడు తన ఇంటి పనివాళ్ళు ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి. ఇక్కడేమో పైన ఏమన్నాడు, ఇద్దరిని అన్నాడు. ఇక్కడేమో భక్తి పరుడు అని ఏకవచనం ఉపయోగించి ఒక సైనికుడు అంటున్నాడు. అంటే ఇంకొక వాడు కూడా భక్తి కలిగిన వాడే. వీరిద్దరిలో ఈ మనుషుడు ఎంతో భక్తి లేనివాడు, భక్తి విషయంలో ఎంతో ప్రత్యేకమైన వాడు. అందుకని కాబట్టి ఆ యొక్క దైవికమైన కార్యం కొరకే, చిన్న పని అండి అది పెద్ద ఉపన్యాసాలు చేసి ప్రసంగాలు ఇచ్చి పాటలు పాడి చేసే పని కాదు. అది వెళ్ళి పిలుచుకొచ్చేది ఎవరు పోతే ఏమి చెప్పండి. అంటే కొంచెం మొరటిగా ఉంటుంది కానీ అంటున్నాను, ఒక తాగుబోతుని కూడా పంపిస్తే ఏమవుతుంది, అరే తాకుండా పోరా, పలానే పిలుచురమ్మన్నాడు దేవుడు పిలవమన్నాడు చెప్తే ఏమవుతుంది. ఒక దేవుని యొక్క సంకల్పం కొరకు ఎరిగినప్పుడు, ఆయన దైవజనుడు కొరకు పంపాలన్నప్పుడు ఆ మనుషుల యొక్క ఎన్నిక చూస్తే క్రమములో కాబట్టి ఎవరిని పంపిస్తాడంటే ఆ ఇద్దరిలో ఒక సైనికుడు ప్రత్యేకత ఏంటంటే భక్తి కలిగినటువంటి వాడు. ఎంత శ్రేష్టమైనటువంటి సాక్ష్యం కదా ఇది. కానీ ఈ దినాలలో దేవుని ప్రజలంగా ఎవరిని దేవుడు వాడుకుంటాడు? సేవకుడు అయితేనే వాడుకుంటాడా? సేవకుడు కాకపోతే వాడుకోడా? కాబట్టి దాని కొరకు ఏదో ప్రత్యేకమైనటువంటి ఒక బోర్డు కానీ ఒక డిగ్రీ కానీ ఒక స్థానం అవసరంలే. దేవుడు తన కార్యముల కొరకు వాడుకోవడానికి ఏం కావాలి చెప్పండి? భక్తి కలిగిన వారుగా ఉండాలా, దానిని సంపాదించుకోవాలా. కాబట్టి నా జీవితంలో ఏమి కోల్పోయినా పర్వాలే, కాబట్టి నా జీవితంలో ఏమి లేకపోయినా పర్వాలే, నా ఆశ ఏమి ఉండాలంటే నేను భక్తి కలిగినటువంటి వాడిగా ఉండాలా. దానిని ప్రభు చూస్తాడు. కాబట్టి కొన్నేళ్ళు చూస్తున్నాడు, ఈయనేమో ఒక మంచి పొజిషన్లో ఉండి దేవుని భక్తి కలిగి ఉన్నాడు. ఆ మనుషుడు పోస్తే పేదవాడేమో ఆ స్థితిలో ఉండి ఒకవేళ తనకు ప్రత్యేకమైనటువంటి గ్రాంట్లు కానీ బహుమానాలు కానీ ఈయన ఇవ్వకుండా కొంతకాలం పరీక్షించాడేమో. అయినా ఎంతో సంతృప్తిగా ఎంతో భక్తిగా ఉన్నాడు. ఒకవేళ తన జీవితంలో శ్రమలున్నాయేమో, అయినా కూడా ఈ స్థితిలో కూడా ఇట్లా భక్తిగా ఉంటారా అని ఆశ్చర్యపోయినాడేమో మరి కొన్నేలి. అందున వాక్యంలో దేవుడు కాబట్టి వారిని వాడుకున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రేలంగా ఈ చివరి దినాల్లో మన ఆశ ఏమై ఉండాలనంటే దేవుని తన ఉద్దేశంలో తన సంకల్పంలో నెరవేర్పు కొరకై ఎవరిని తన సాధనలుగా వాడుకుంటాడంటే ఎవరైతే భక్తి కలిగిన వారుగా దేవుని అయితే కనబడతారో వారిని ఆయన వాడుకుంటాడు. ఆయన విషయమై ఒక ఆమె సాక్ష్యం ఇచ్చింది, షునేమీరాలు సాక్ష్యం ఇచ్చింది ఎలీషా విషయమై. దైవజనుడు అని సాక్ష్యం ఇచ్చింది, అది సహజమే. ఆయన ఒక ప్రవక్త, ఒక దేవుని సేవకుడు, దైవజనుడు, ఇవన్నీ కూడా మరి సహజంగా ఉపయోగిస్తూ ఉంటారు. కొత్త మందికి వచ్చేసరికి అపోస్తలుడు అలాంటి పదాలు అనేవి ఉపయోగించడం అనేటువంటిది సహజమే. అయితే దానికి ముందు ఆమె ఒక్కొక్క పదాన్ని ఆమె ట్యాగ్ చేసింది, దాన్ని కలిపింది. రండి దేని వాక్యంలో దయచేసి 2వ రాజుల గ్రంథము, రాజులు 2వ గ్రంథం 2వ రాజులు 4వ అధ్యాయం 4వ అధ్యాయము దయచేసి 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చు ఉన్నవాడు భక్తి గల దైవజనుడు. దైవజనుడే కానీ భక్తి గల దైవజనుడు. ఈ దినాల్లో దేవుని పిల్లలుగా జ్ఞాపకం పెట్టుకోవాలా. కానీ ఎంత ఆరాటపడాలి కదా దీని కొరకు. ఇలాంటి సాక్ష్యం పొందాలంటే ఎంత క్రైమ్ చెల్లించాలి కదా, ఎన్నిటిని నేను జయించాలి కదా, ఎన్నిటిని కొరకై నేను మరి అవలంబించడం కొరకు నేను మరి ప్రభు పాదాలు పట్టుకొని నేను బ్రతిమాలుకోవాలి కదా. నేనేమైనా సంపాదించుకోవాల్సి వస్తే ఏం సంపాదించుకోవాలా? భక్తి గల అనేది. కానీ సేవకుడు అంటే సేవకుడు, నేను ఎవరైనా సేవకుడే కాదని ఎవరని లేరు మీరు అంటారా చెప్పండి? అది కాదు, దాంతో కాదు. కానీ భక్తి గల సేవకుడు అని నేను సంపాదించుకోవాలా. అర్థమవుతుందా? ఎవరయ్యా ఆయన, ఎవరామె, ఏమి సేవకుడా సేవకురాలా? కాదన్నా, కాదక్క. మరి ఏం బాధ్యత సహోదరుడా, లేదంటే ఆయన మెయినా? కాదు. మరి ఎవరు అంటే అక్క చాలా భక్తి కలిగినది, అది శ్రేష్టమైంది. కాబట్టి దేవుని యొక్క ప్రజలంగా దేవుని యొక్క ఆయా రీతులుగా కాబట్టి ఏమంటారంటే మెప్పును కానీ లేదంటే ఆయా రకాల గుర్తింపులు కాదు మనకు కావాల్సింది. ఇందులో నీవు సంపాదించుకోవాల్సింది ఏంటంటే నీవు ప్రభు ఎదుట ఎలా ఉండాలి చెప్పండి? భక్తి కలిగిన వారుగా ఉండాలా. దానిని సంపాదించుకోరికైనా ఆశ మనకు కలిగిన వారుగా ఉండాలా. దేవుని వాక్యంలో కాబట్టి మరి 4వదిగా మనం సౌలు యొక్క జీవితంలో నేర్చుకునే పాఠం ఏంటంటే
దేవుని యొక్క సంకల్పము నెరవేర్చుట్లో భాగముగా సౌలు కూడా వాడబడతా వచ్చినాడు. తర్వాత పనివారు కూడా వాడబడుతూ వచ్చినాడు. ప్రభు స్తోత్రంలో. కాబట్టి సౌలు యొక్క జీవితంలో ఇది 4వ పాఠం. చివరిగా ఇంకొక మాట నేను జ్ఞాపం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలులో 5వదిగా మనకు కనబడేటువంటి లక్షణం ఏంటంటే తగ్గింపు కలిగినటువంటి వాడు. తన్ను తాను తగ్గించుకున్న మనుషునిగా సౌలుని చూస్తాం. మొదటి చూస్తాం. మొదటి విధేయత వేరు, తగ్గింపు వేరు. విధేయత అంటే మాట వినటం, అది వెంటనే వినటం. కాబట్టి సంపూర్ణంగా వినటం అని దేవుడు ఏది చెప్తున్నాడో దాన్ని వినటం అనేది ఆ విధేయతను చూస్తాం. తగ్గింపు అంటే అర్థం ఏంటి? కానీ నాకు అంటే ఒక స్థానం ఉంది, అది కొంత నా వల్ల కలిగి ఉండొచ్చు, దేవుడు నాకు సహాయం చేయడం ద్వారా నాకు ఒక స్థానం ఉంది. దానికంటే ఎక్కువగా చెప్పుకోవడం అని అంటే దాన్ని ఏమంటారు? హెచ్చించుకోవడం అని అంటారు అనమాట. లేదంటే నాకున్న స్థానము కంటే దానిని నా ప్రభు కొరకు విడిచిపెట్టి, అంటే నేను ఏ స్థానంలో ప్రభు నన్ను ఉంచినాడో, నా స్థితి ఏమైందో దానిని నా ప్రభు కొరకు వదులుకొని ఆ స్థానం కంటే నన్ను నేను తక్కువ చేసుకోవటం, దానిని తగ్గించుకోవడం అని అంటారు అనమాట. కాబట్టి సౌలు యొక్క జీవితంలో చివరిగా మనం నేర్చుకునేటువంటి 5వ పాఠం ఏంటంటే, సౌలు జీవితంలో ఏ అనుభవం కలిగిన వాడు చెప్పండి? తగ్గింపు జీవితము కలిగినటువంటి వాడు. దేని వాక్యంలో మనము జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు, కాబట్టి రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ ఒక మాట రాస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది చెప్తూ 2వ వచనంలో ఏమన్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాద అంటే అర్థం ఏంటి? తను గొప్ప చేసుకున్న వాడిని సమాజం అనేది గౌరవిస్తుంది. ఓహో చాలా గొప్పవాడు అంటండి అంటారనమాట. ఆయన చెప్పుకొని ఉంటాడు, ఆయన ఫాలోవర్స్ చెప్తుంటారనమాట ఆయన గురించి. అప్పుడు ఓహో ఆహా అంటే మనకు తెలియదు కదా, చెప్పింది వింటున్నప్పుడు సహజంగా నమ్మటం అనేది సహజ లక్షణం. కాబట్టి దేవుని వాక్యంలో ఏం రాయబడుతుందంటే లోక మర్యాదను అనుసరించవద్దు. ఏమన్నాడు? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి ఏది ఉత్తమమో, ఏది దేవునికి అనుకూలమో దానిని తెలుసుకోవాలా. ఏంటంటే అది దేవునికి అనుకూలమైంది. చదవండి 3వ వచనం. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. కింద భాగంలో ఏమన్నాడంటే, దేవుడు ఒక్కొక్కరిని విభజించి విశ్వాస ప్రమాణం ప్రకారం తాను స్వస్థ బుద్ధి గల వాడుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకోవాలా. ఏమంటున్నాడు? తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదంట. ఇంకా ఏమన్నాడు? తగిన రీతిగా తన్ను తాను ఎంచుకోవాలా. దానికి నేనేమంటానంటే, కాబట్టి నేను అన్నీ చెప్పుకోవాల్సినవి ఉన్నాయి లేని అన్నీ చెప్పుకొని నేను తగిన రీతిగా ఇంతవరకు హెచ్చుకుంచుకోవాలి, అప్పుడు హెచ్చించుకున్నానని చెప్తానేమో. అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్పిన మనుషుడు తన విషయమే తను సాక్ష్యం ఇచ్చినాడు. రండి, కొరింథీ సంఘం రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. అతిశయపడుటకు ఇచ్చయించినను. ఇక్కడ అతిశయం అంటే గర్వపడటమో ఉన్నదానికంటే ఎక్కువ ఇచ్చించుకోవటం కాదు. తను దేవుడి కొరకు ఏమైతే చేసినాడో, ఏ విషయాల్లో ప్రభు తనను వాడుకున్నాడో దాని విషయము అతిశయించటం, దాని విషయమే గొప్పగా చెప్పుకోవడం. గొప్ప విషయాలే కాబట్టి గొప్పగా చెప్పుకోవటం అనమాట. అందుకని దేని ఒక వాక్యంలో ఏమని రాయబడుతుందంటే, అతిశయించుటకు ఇచ్చయించినను. అంటే తనలో ఆశ అయితే కలుగుతూ ఉంది. నేను చెప్పుకోవాలా, దేవుడు నన్ను ఎంత ఘనంగా వాడుకున్నాడో చెప్పుకోవాలా,
దేవుని కొరకు ఎన్ని శ్రమలు అనుభవించానో చెప్పుకోవాలా. దేవుడు నా ద్వారా ఎన్ని సంఘాలు కట్టబడ్డాయి, ఎంతమంది సేవకులు సిద్ధపరచబడ్డారు అని చెప్పుకోవాలనేటువంటి ఇచ్చ, ఆశ తను కలుగుతూ ఉందంట. ఇంకేమన్నా చెప్పుకోవచ్చు కదా అండి, చెప్పుకోవచ్చు కదా. అందుకే కింద భాగంలో ఏమన్నాడంటే, 6వ వచనంలో చివరిలో అన్నాడు, అతిశయపడుట మానుకొనుచున్నాను అంటున్నాడు. అతిశయపడాలని ఆశ కలుగుతుందంట. అయితే ఈ మనుషుడు ఏం చేస్తాడంటే చెప్పండి, అతిశయపడటం అనేది మానుకుంటున్నాడంట. అంటే సహజంగా మనకున్న అతిశయం వేరు అండి. ఇంతుంటే అంతని చెప్పుకొని, లేనిపోయిన గొప్పలు చెప్పుకొని, వీరుణ్ణి సూర్యుని అని చెప్పుకునేటువంటి అది కాదు ఇక్కడ సంగతి. తను ఏది ప్రభు కొరకు, తన మహిమ కొరకు ఘనంగా వాడుకున్నాడో వాటి గురించి చెప్పడం అనమాట. ఇక్కడ అతిశయం అనే మాటకు సంపూర్ణమైన అర్థం. మరి ఇంకేమి సంతోషం చెప్పొచ్చు కదా, తనకు కూడా ఆశ కలుగుతుంది కదా, ఇచ్చగలుగుతూ ఉంది కదా, ఎందుకు మానుకోవాలా? తన బాధ ఏంటంటే, తనను గురించి తను ఎంచుకున్న దానికంటే ఎక్కువ తను ఎంచుకునే మనుషుడైతే కాదు. ఎందుకంటే తనే విశ్వాసం నేర్పించిన వాడుగా తన బాధ ఏంటంటే, అలా చెప్పుకుంటూ ఉంటే విశ్వాసులు తన స్థానం కంటే ఇంకా గొప్పగా చెప్తారేమోనని ఈయన భయపడుతున్నాడంట. మీకు అర్థమవుతుందో లేదు, నేను కొంచెం వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈయన గురించి ఈయన చెప్పుకున్నప్పుడు విశ్వాసులు అది విన్న తర్వాత, ఇప్పుడు ఆయన దేని విషయము ఎంత మేర చెప్పినాడో అంత మేర చెప్తే పర్వాలే, అంతకంటే గొప్పవాడు అంటే ఇంత స్థానం అయితే దానికంటే గొప్ప స్థానము అని ఒకవేళ చెప్తారేమో. అంతకంటే ఏం కావాలండి? ఈరోజు బాధ ఏంది? చెప్పకపోతే బాధపడాలా. మన గురించి ఎవరైనా గొప్పగా చెప్పకపోతే, అబ్బా ఆయన ఆ సంఘంలో, అబ్బా ఆ సేవకుడు, అబ్బా టాప్ మోస్ట్ అని చెప్పకపోతే, దాని గురించి తెలిసి కూడా చెప్పలేదని చెప్పి అప్పుడు బాధపడాలి. కానీ చెప్తే బాధ ఏంటి? అందులో నువ్వు చెప్పుకోవట్లేదు కదా, వేరే వారు చెప్తున్నారు కదా. ఈ మనుషుడు యొక్క జీవితంలో తగ్గింపు విషయమై ఎంత స్పష్టమైన వైఖరి పౌలు యొక్క జీవితంలో మనం చూస్తామనంటే, కాబట్టి తాను కాదు కదా, ఏ ఒక్కరు కూడా తన గురించి అతిశయించడానికంటే ఎక్కువగా చెప్పడానికి వీలేదు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే చదవండి, 6వ వచనం, అతిశయించుడికి ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును కానీ నా యందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో. అది ఈయన భయం. అంటే అర్థమేంటి? విన్నదానికంటే చూచిన అంతవరకు చెప్తే బాగుండు, అది చెప్తున్నాడు. మరి అది ఎందుకు చెప్పమంటున్నాడు అంటే, ఏ సందర్భంలో? మాదిరికరంగా ఇతను ప్రోత్సహించడానికి. చూడు పౌలు అన్న చూడు ఎట్లా శ్రమపడినాడు. ఆయన సేవకుడండి, అట్లా శ్రమపడి మనం కూడా శ్రమపడాలి కదా అని చెప్పుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికి, పురుకొల్పుకోవడానికి, సాక్షార్థంగా అంతవరకు అనుమతి ఓకే. అలా కాకుండా దానికంటే ఎక్కువగా ఘనపరచబట్టం అనేటువంటిది ఆ మనుషుడు ఏం చేస్తాడు చెప్పండి? కానీ ఏమాత్రం ఇష్టపడట్లేదు. దేని వాక్యంలో సౌలు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. 5వదిగా సౌలు జీవితం ఎలాంటిదంటే, కాబట్టి తగ్గింపు కలిగిన వాడు. రండి దేని వాక్యంలో దాని కొరకై మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము దయచేసి 9వ అధ్యాయము 21వ వచనం. దానికి ముందు 20వ వచనంలో సమూయేలు ఏం చెప్పాడంటే, 3 దినముల కింద తప్పిపోయిన నీ గార్ధములు గురించి విచారపడవద్దు, అవి దొరికినవి. ఇశ్రాయేలు అభీష్టము ఎవరి యందు ఉన్నది? నీ యందు, నీ తండ్రి ఇంటి వారి యందు కదా. అంటే ఇశ్రాయేల్ అందరూ అయ్యా, అంటే ఈ భాష అర్థమైందంటే ఇశ్రాయేల్ అందరూ నిన్ను ఇష్టపడుతున్నారు, ఇశ్రాయేల్ అందరూ నీ ఇంటి వారంటే ఇష్టపడుతున్నారు అని చెప్పినాడు అనమాట. చెప్తే సౌలు ఏం చేయాలా? మే దేవునికి స్తోత్రం అన్నా, నా ప్రార్థన కూడా అదే, నేను ఎంత భక్తిపరుని ఎవరికి తెలియదు, అరే నా భక్తిని ఎవరు గుర్తుపట్టట్లేదే, నేను నా గొప్పతనం ఎవరు గుర్తించట్లేదని చాలా బాధపడ్డాను. దేవుడిని నమ్మదగిన దేవుడు అన్నా, దేవుడు చూస్తున్నాడన్నా, దేవుడే బయట పెట్టినాడన్నా, దేవుని కొందనాలన్నా అని కదా చెప్పాలి మనుషుడు. చెప్పండి, అన్నను ఇష్టపడుతున్నారా? అబ్బా, కాబట్టి నా గురించి తెలిసిపోయిందా? దేవుడు తెలిసిపోయి చేశాడా? అబ్బా, ఎంత గొప్ప దేవుడు కదా. నిజమేనన్నా, నేను చూడు ఇంత అందం ఉన్నా ఏ రోజు నేను ఆశ్చర్యపడలే, నేను ఎంత ఆత్మీయుడిని అనుకున్నావు, ఇగో నా పనివాడిని కూడా అడుగు చెప్తాడు అని కదా అనాలి మనుషుడు. ఎప్పుడైతే అయ్యా ఇశ్రాయేలు అంతా నేను ఇష్టపడుతున్నారని అంటే, కాబట్టి ఏం చేయాలి చెప్పండి? ఏమన్నాడు ఈ మనుషుడు? చదవండి 21వ వచనం.
అందుకు సౌలు బెన్యామీను కామనా అంటే బెన్యామీను కాదని ఎవరు అన్నారు చెప్పండి? నేను బెత్లెహేము వాసిని కాదంటే బెత్లెహేము వాసి కాదని ఎవరు అంటారు? బెత్లెహేము సేవకుడు కానా అంటే బెత్లెహేము సేవకుడినే ఎవరు కాదంటారు చెప్పండి? అది పెద్ద ప్రశ్ననా? నేను బెన్యామీనును కానా? ఆ తర్వాత చదవండి. స్వల్పం అయితే ఏమవుతుందండి? స్వల్పం అంటే చిన్న అంటే ఇంకో రకంగా పేద కుటుంబం అనుకో, పూరింట్లో వాళ్ళు కలెక్టర్ కాకూడదు అవ్వట్లేదా ఏంటి? గొప్ప ధనవంతుడి ఇంట్లో వాడు ఏ ఉద్యోగం లేకుండా ఉండట్లేదండి, అట్లేమన్నా అది విచిత్రమా? కాబట్టి గోత్రం చిన్నదైనంత మాత్రాన ఆ గోత్రం అంటే రాజు ఎవరు రాకూడదా ఏంటి అంటే అర్థం ఏంటి? కానీ ఈ మనుషుడు తగ్గించుకోవడానికే కారణాలు ఎత్తుకుంటున్నాడు. నిజమేనన్నా, నేను అందుకే కావాలా దేవుడు నన్ను పుట్టించినప్పుడు ఇంత ఎత్తులో పెట్టినాడు, రాజుగా చేయాలని ఆయన ఉద్దేశం ముందు కావాలా, అందుకే నాకు ఇంత అందం ఇచ్చినాడు దేవుడు, రాజులు ఎవరు లాగా ఉండకూడదని కాళ్ళ పైకి ఎగరేసి అతిశయించాల్సిన మనుషుడు తగ్గించుకోవడానికి ఎత్తుకుంటున్నాడు కారణాలు. గోత్రం చిన్నదే, అదేమి పెద్ద విషయమేం కాదు, కానీ నేను తగ్గించుకోవాలంటే ఒక చిన్న దొరికింది. నా గోత్రం ఉన్న ఇస్రాయేలు గోత్రాలు చిన్న తక్కువ సంఖ్య ఉండేది. అమ్మయ్య చాలే నాయన అనుకొని నేను చిన్న గోత్రానికి చెందినవాడని అని చెప్పుకుంటున్నాడు. తర్వాత చదవండి. అల్పులేనండి బెన్యామీను గోత్రంలో ఆయన ఇంటి వారు అల్పులా? వాళ్ళ నాన్న గురించి ఏం రాయబడింది? కాబట్టి కీషు భాగ్యవంతులకు బెన్యామీను రాయబడింది మొదటి వచనంలో ఇదే అధ్యాయంలో. కాబట్టి చదవండి అక్క. 9వ మొదటి వచనం చివరిలో కీషు భాగ్యవంతులకు బెన్యామీను. ఏం చెప్పుకోవాలా? నిజమేనన్నా, అందుకే దేవుడు మమ్మల్ని అంత గొప్ప స్థానంలో ఉంచినాడు, మేము అంత ఆత్మీయం కాబట్టి మాకు అంతా కలిసి వచ్చింది, దేవుడు ఆశీర్వదించినాడు అని అనలే. భాగ్యవంతుడైన మనుషుడు ఏమన్నా అల్పుడను అంటున్నాడు. సాధ్యమేనా చెప్పండి? ఈ దినాలలో ఎంత అతిశయం కనబడుతుంది. నేను ఎవరికైనా చెప్పగలను, ఎవరినైనా ఎదిరించగలను అన్న స్థాయిలో ఈ దినాల్లో. కాబట్టి శత్రువులు ఈడ్చుకొని పోతున్నాడు దేవుని ప్రజల మనల్ని. జ్ఞాపకం పెట్టుకోవాలా, ఈ దైవికమైన లక్షణము లేకుండా కాబట్టి దేవుని చేత అంగీకరించబడదుమా అని. ఇన్ని టాలెంట్స్ ఉన్న మనుషుడు, ఇన్ని ధనవంతుడు, అందముంది, ఇన్ని విషయాలు ఉన్న మనుషుడు ఇలాగనో చెప్పడం అంటే ఎంతగా తను తగ్గించుకున్నాడో చెప్పాడు. చూడండి, నేను వాక్యంలో మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు ఆ తర్వాత క్రమములో కాబట్టి 10వ అధ్యాయంలో అభిషేకించబడ్డాడు రాజుగా. ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయబడాలా, ఈ యొక్క సౌలు రాజుగా ప్రకటన చేయబడాలా. అంటే ఆల్రెడీ ఇక్కడేమో సరే అనుకుందాం, ఎందుకులే మనం ఎందుకు గొప్ప చెప్పుకోవాలే, ఏమైందో చూద్దాం అంటే ఏదో అంటారు కదా, ఏమంటారంటే రిజల్ట్ రాగానే మరి ఆ సీటు మంచి కాలేజ్ వస్తారు రాదు ముందే ఎందుకు అనుకుంటుంటారు కొంతమంది విద్యార్థులు అనమాట. మంచి మార్క్స్ వచ్చినా కూడా తర్వాత చూద్దాంలే అన్నట్టుగా. సరే అని ఒకవేళ అక్కడ పైన సరేలే ఇప్పుడే ఎందుకు అతిశయపడాలి, దేవుడు ఏం చేస్తాడు చూద్దాం అనుకున్నాడు అనుకుంటే 10వ అధ్యాయంలో వచ్చేసరికి అభిషేకం కూడా అయిపోయింది. నువ్వు రాజుగా దేవుడు తనను అభిషేకించేసినాడు. ఆ తర్వాత కొన్ని సూచనలు కూడా నెరవేరబడిపోయినాయి. ఆ తర్వాత దేవుని ఆత్మ బలం మీద తన మీద రావడం అనేది కూడా జరిగిపోయింది. ఇంత జరిగిపోయిన తర్వాత ఇశ్రాయేలు అందరినీ పోగు చేసి ఈయన రాజుగా అనౌన్స్మెంట్ చేయాలా, అదొక్కటి మిగిలింది. అందరినీ పోగు చేస్తే ఈ మనుషుడు ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎక్కడ ఉండాలా? సహజంగా ఏమంటారు, స్కూల్స్లో కానీ స్కూల్స్లో ఏదన్నా వాళ్ళకి ఏదన్నా బెస్ట్ అవార్డు కానీ ఏదన్నా మరి ప్రశంసా పత్రం కానీ బహుమానం కానీ ఇవ్వాలంటే ముందుగా చెప్తారు వాళ్ళకి, అయ్యా నీకు పలాని దాంట్లో ఈ యొక్క మరి ప్రశంసా పత్రం ఇస్తాము అని చెప్తారు, ఎందుకంటే రాకుండా ఉంటారేమోనని. అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు సహజంగా చెప్పండి? ఎక్కడ కూర్చుంటారు? ఫస్ట్ బస్సులో కూర్చుంటారు, సహజంగా కూర్చుంటారు, కూర్చోవాలి కూడా. అలా అయినా కూడా కూర్చోబెడతారు. వెనకాల కూర్చొని తప్పని కాదు, కానీ ఇంకెట్లా నేను ఎక్కడ కూర్చున్నా మళ్ళీ ఎట్లా వాళ్ళు పిలుస్తారు కాబట్టి వాళ్ళు లేచి రావాలి. కాబట్టి ఈ మనుషుడు రాజుగా తను అభిషేకించబడిన తర్వాత కూడా అనౌన్స్మెంట్ చేయబడతా ఉన్నప్పుడు తను ఫస్ట్ లైన్లో ఉండి కనుక ఒకవేళ పొరపాటున అప్పుడు సౌలు సమూయేలు ముఖం చూసుకున్నాడు కాదు. సౌలు ఎప్పుడు సమూయేలు తెలియదు, సమూయేలు ఎప్పుడు సౌలు తెలియదు. ఆ తర్వాత మళ్ళీ కలుసుకోవాలి వాళ్ళు అభిషేకించిన తర్వాత. ఏమా నన్ను గుర్తుపడతాడో మర్చిపోయినాడు, ఇట్లా చూసి నేను కనపడినానా లేదా, పొరపాటున ఇంకో పేరు అనౌన్స్మెంట్ చేస్తాడేమో, లేదంటే సౌలు అనగానే ఎంతమంది సౌలు లేరు ఇంకో లేసి వస్తాడేమో, పొరపాటున వారికి ఇతను రాజు అని చెప్తాడేమో. తప్పేముందండి చెప్పండి అలా చేస్తే?
అలా చేయకూడదని నియమం ఏమైనా ఉన్నదా? ఈ మనుషుడు ఎంతటి తగ్గింపు కలిగిన వాడనంటే అక్కడెక్కడ అడ్రస్ లేడు ఆ మనుషుడు. కాబట్టి రాజుగా అభిషేకించబడిన తర్వాత కూడా తను ఏమని తలుస్తున్నాడంటే తన విషయమై నేను రాజుగా ఉండేటి కొరకు యోగ్యుడని కాను. దేవుడు ఎవరినైనా వాడుకోవాలి అన్నప్పుడు తన పని కొరకై వాడబట్టం అంటే 2 సంగతులు ఉన్నాయండి. కాబట్టి నేను పరిచర్య చేయటం వేరు, పరిచర్య ధర్మంలో భాగంగా పరిచర్య చేయటం వేరు, దేవుని చేత వాడబడిన వానిగా పరిచర్య చేయటం వేరు, 2 వేరు. నేను అయోగ్యుడిగా ఉండి కూడా పరిచర్య చేయవచ్చు, అయితే కానీ దాని బహుమానం ప్రభు దగ్గర నాకు ఉండదు అనమాట. కాబట్టి అంటే దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే నేను ఏ పని కొరకై దేవుడిని సిద్ధపరిచిన తర్వాత దానికి సంబంధించినటువంటి అభిషేకము, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని నాకు ఇచ్చిన తర్వాత ఆ సందర్భంలో దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చి అభిషేకం ఇచ్చి దానికి తగిన రీతిగా నన్ను సిద్ధపరచుకొని కాబట్టి నన్ను వాడుకోవాలనేటువంటి సందర్భంలో నేను ఏమని ఎంచాలి చెప్పండి? ప్రభా, నేను ఈ పనికి యోగ్యుడను కాను అని ఎవరైతే అనుకుంటారో యథార్థంగా దేవుని ఎదుట, వారు దేవుని పని కొరకై ఫస్ట్ క్వాలిఫికేషన్ అది. నేను యోగ్యును అని తలంచటమే ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్ అనమాట, అనర్హత దేవుని కొరకు వాడబడట కొరకై. ఈ మనుషుడి జీవితంలో చూస్తున్నాం కాబట్టి కనబడలే. ఈయన ముందు పరిచయం లేడు, సౌలేమో అప్పుడు ముఖం గుర్తుపెట్టుకున్నా కూడా ఏడ కనబడలే. చివరికి గోత్రాల పేర్లు అన్నీ తీస్తే ఆ పేరు కోసం అనమాట చివరికి సౌలు అనే పేరు వచ్చింది. సౌలు అనే పేరు అనౌన్స్మెంట్ చేస్తున్నది కూడా ఎక్కడ కనబడలే. ప్రభా దేవుని దగ్గరికి వెళ్ళినారు, ప్రభా ఏడా మనుషుడు అని చెప్తే అప్పుడు ప్రభు చెప్పినాడు. చదవండి 10వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదాన్ని యెహోవా విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడు. ఎక్కడ అంటే అక్కడ ఉంటాడని ఎవరు గెస్ చేయలేరనమాట. అంటే ఉత్తుత్తిగా దాక్కోవడం కాదు, అది సామాన్లో దాక్కున్నాడు. అక్కడ వీధుల్లో ఎదుగుతారు, ఇళ్ళల్లో ఎదుగుతారు, సామాన్లో దాక్కొని ఉన్నాడు. దేని వాక్యంలో జ్ఞాపం పెట్టుకోవాలా, ఎవరైతే దాగి ఉంటారో వారిని అక్కడ నుండి తీసుకొని వచ్చి తన మహిమ కొరకు ప్రభు వాడుకుంటాడు. దాగి ఉన్న మనుష్యుడు ఎన్నోసార్లు ఈ అనుభవం అనేటువంటిది కాబట్టి శత్రువు మన జీవితాల్లో లేకుండా చేస్తాడు. అభ్యాసం చేసుకోవాలా. ఇది బోధించినంత సామాన్యమైనది కాదు, విన్నంత మామూలు కాదు. బోధించడం సహజమే, వినటం కూడా సహజమే, కానీ అది అనుభవంలోకి రావటం మాత్రం దేవుని యొక్క సంకల్పంలో ఉండవలసి ఉన్నది. దేవుని కృపను కోరుకొనవలసి ఉన్నది. దేవుని చేత నేర్పించబడవలసి ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో సౌలు యొక్క జీవితంలో మనం చూసేటువంటి కాబట్టి 5వ లక్షణం ఏంటంటే సౌలు కాబట్టి ప్రభు కొరకై తను తాను తగ్గించుకొని దాగి ఉన్న మనుష్యుడు. అంటే దాగి ఉండటం అని చాలా ఒక చిన్న ఉదాహరణ, ఈ సందర్భం కాదు కానీ నేను జ్ఞాపం చేస్తాను. ఏలియాను ప్రభు కాకులతో పోషించినాడు కదా. ప్రభువు చెప్పినాడు, ఏమన్నాడు? నేను కాకులకు ఆజ్ఞాపించాను, మరి కోనేరు అది ఆ కోనేటి దగ్గర ఉండమని చెప్పినప్పుడు ఒక పదాన్ని దేవుడు అక్కడ ఉపయోగించినాడు. అంటే దేని వాక్యంలో దయచేసి 2వ రాజుల గ్రంథము 1 రాజులు 17వ అధ్యాయం 1 రాజులు 15వ అధ్యాయం 4వ వచనం. ఆ వాగు నీరును త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా. కాకులకు ఆజ్ఞాపించాడంట. అంటే ప్రభు ఏం చెప్పాలా? కాకులు ఏం మనుషులా? ఏం వాళ్ళని అడిగొస్తాయా? కనబడకుండా ఉండేవు కాబట్టి ఈ టయానికి పంపిస్తాను, కొంచెం అందుబాటులో ఉండు, కనబడతా ఉండు, తెచ్చి ఆ రొట్టె మొక్క ఏది పంపించినా అది నీ దగ్గర వేస్తాయి అని చెప్పాలా. ఏమని చెప్పినాడో తెలిసినండి ప్రభు. చదవండి దయచేసి 3వ వచనం, 2వ వచనము. ఈ పిమ్మట యెహోవా దీనికి ప్రత్యక్షమై 3వ వచనం చదవండి. 1 రాజులు 17వ అధ్యాయం 3వ వచనం. పొరపాటు చెప్పానా? 1 రాజులు 17వ అధ్యాయము
3వ వచనం, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర ఏమై ఉండాలంట చెప్పండి? దాగి ఉండాలంట. దాగి ఉంటే ఎట్లా ప్రభా? కాకులు కాబట్టి అవి అరవటానికి కూడా ఛాన్స్ లేదు. కావనంగానే మరి వయమ్మ అనుకోవడానికి ఆ నోట్లో ఆహారం ఉంటుంది, మౌనంగా వస్తాయి. అరిస్తే కదా సార్, అరిచినప్పుడు బయటికి కనబడదాం అనుకోవడానికి. దాక్కుని ఉంటే ఎట్లా? దాగి ఉండు, అక్కడికి పంపిస్తాను నేను. కాబట్టి పోస్ట్ మ్యాన్ అయినా పొరపాటున ఓ దగ్గర అడ్రస్ కుదరికి వెళ్ళొచ్చేమో కానీ, ఏమంటారు ఈ అమెజాన్ వాళ్ళు ఇళ్ళైనా పొరపాటున కుదరికి వెళ్ళొచ్చేమో కానీ, నేను కాకులకు ఆజ్ఞ ఇచ్చాను, ఖచ్చితంగా అడ్రస్కి వస్తాయి. అక్కడ దాగి ఉండు. ప్రభు స్తోత్రములు. సౌలు జీవితంలో మనం నేర్చుకునేటువంటి చివరి 5వ పాఠం ఏంటంటే, సౌలు తను తాను తగ్గించుకున్న మనుషుడిగా మనం చూస్తాం. కాబట్టి ఇలాంటి దైవికమైన లక్షణములే దావీదు జీవితంలో, భక్తులందరి జీవితంలో కూడా అంతేనండి. ఈ దినాలలో కూడా ఈ సహవాసంలో ఎవరైనా ఆత్మీయంగా దైవికంగా ఎంచబడినారంటే ఇలాంటి వారే. ఒకసారి చదువు లేని వారు కూడా ఇలాంటి ఆత్మీయమైనటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసిన వారుగా మనం చూడగలుగుతాం. కాబట్టి దీని కొరకై విద్యార్హతలు అవసరం లేదు, దీని కొరకై కాబట్టి ఆర్థిక స్థితిగతులు అవసరం లేదు, సామాజికమైనటువంటి స్థితిగతులు అవసరం లేదు. కాబట్టి దేవుడు తన మహిమ కొరకే సిద్ధపరచబడే ఆత్మీయమైన జాబితాలో ఉండేటువంటి వారుగా ఉంటారు. నేను వాక్యంలో ఇంకో మనిషిని జ్ఞాపం చేస్తాను. దావీదు విషయమై, దావీదు సౌలు తర్వాత రాజు అనుకోండి. సౌలు ఉండగానే దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. కానీ రాజు ఎక్కడ ఉన్నాడు? కొండల్లో, లోయల్లో పరిగెత్తాల్సి వచ్చింది. కానీ దేవుని చేత తొలగించబడిన సౌలేమో సింహాసనం మీద ఉన్నాడు. ఎన్నడే కూడా దావీదు కాబట్టి దాని కొరకే ప్రార్థన చేసుకున్నట్టు కానీ, ప్రభా నన్ను అభిషేకించినావు కదా, నన్ను ఆ స్థానంలో నువ్వే కదా నేనేమన్నా అడిగినానా, వాడిని తొలగించేసినావు కదా, ఇంకెంతకాలం ప్రభా, ఎంతకాలం ఆ స్థలంలో నేను రావాలి ప్రభా, నీ వాగ్దానం ఎప్పుడు నెరవేరుస్తావు ప్రభా, నువ్వు ఇచ్చిన మాట ఎప్పుడు నెరవేరుస్తావు ప్రభా, వాగ్దానము చేయువాడువు, వాగ్దానము నెరవేర్చువాడువు అనేం ప్రార్థన చేయలే మనుషుడు. ప్రభు రాజుగా అభిషేకించినా కూడా, తన ఇస్రాయేలుకు రాజు కావటం అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అని ఎరిగినా కూడా, ప్రభు కొరకు దేవుడు ఎక్కడ వేస్తే, ఏ పరిస్థితుల్లో ఉంచితే ఆ పరిస్థితిలో ప్రభు కొరకు ఆ మనుషుడు ఉన్నాడంతే. చివరికి సౌలు చనిపోయినాడు. అప్పుడేమనుకోవాలా? అమ్మయ్యా, ఇప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎందుకని? సౌలు ఉన్నాడు కాబట్టి నన్ను కాబట్టి అనుమతించాలా. ఇప్పుడు సౌలు చనిపోయినాడు కదా, ఇప్పుడు నేను రాజును అవుతాను అని చెప్పి కాబట్టి ఇశ్రాయేలందరితో చెప్పుండాల్సింది. ఎప్పుడైనా తెలుసుకున్నారా? మీకు తెలుసా? మీకు గుర్తుందా? దేవుడు నన్ను అభిషేకించినాడు, నేను రాజును. కాబట్టి సౌలేమో ఇక ఆ విషయాల తర్వాతలేండి. అయితే సౌలు చనిపోయినాడు కాబట్టి దేవుని ఏర్పాట్లో నేనున్నా అని చెప్పాలా. ఆ మనుషులు అలా చెప్పలే. రండి దేవుని వాక్యంలో 2వ సమూయేలు గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము, దయచేసి 5వ అధ్యాయము, క్షమించండి, 2వ అధ్యాయం, 2వ సమూయేలు 2వ అధ్యాయం. ఇది జరిగిన తర్వాత, అంటే అప్పటికి సౌలు చనిపోయినాడు. చనిపోయిన ఒక పాట కూడా రాసినాడు, అది వేరే సందర్భం. మనకు 2వ అధ్యాయంలో చూస్తే ఇది జరిగిన తర్వాత మొదటి వచనంలో, యూదా పట్టణములోనికి నేను పోవుదునా అని దావీదు ఏం చేశాడు చెప్పండి? విచారణ. అదేం విచారణ? నెక్స్ట్ రాజు ఈయనే కదా, దేవుడే చెప్పినాడు కదా. దేవుడు ఏమైనా కళ్ళ కనబడి చెప్పినా, లేదు పొరపాటుని అభిషేకించినాను నువ్వు కాదని చెప్పలేదు కదా. కాబట్టి పరిగెత్తుకుని వెళ్ళాలి కదా. ప్రభుని అడిగినాడు, ప్రభా నేను యూదా పట్టణంలోనికి పోవుదునా అని అంటే ప్రభు ఏమన్నాడు? పోవచ్చును అన్నాడు. ఇంకా చాలు కదా, అది చాలదో చెప్పండి. చూసారా, దేవుడు నన్ను అభిషేకించినాడు, దేవుడిని మళ్ళా దేవుని చిత్తాన్ని కనుక్కున్నాను, ప్రభా నేను పొమ్మంటావంటే ఎస్ పో అన్నాడు. దేవుని చిత్తం కాకపోతే దేవుడు పొమ్మంటాడా నన్ను అన్నాడు ఆ మనుషుడు. చెప్పండి ఏం చేశాడంట? మొదటి వచనంలోనే పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. చదవండి. నేను పోవలసిన స్థలము ఏది? అదేం ప్రశ్న? ప్రభా యూదా పట్టణంలో అంటే ఎక్కడికి పొమ్మంటావు అంటే ప్రభు ఏమన్నాడు? హెబ్రోనుకు పొమ్మని చెప్పినాడు. హెబ్రోను పొమ్మంటే హెబ్రోనుకు వెళ్ళి అక్కడ ఎవరైతే ముఖ్యమైనటువంటి పట్టణం ఉందో, బాగా డెవలప్ అయినటువంటి ఏరియా ఉందో,
చదువుకున్న వాళ్ళు, సైనికులు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అక్కడ పోయి కదా ఉండాలా? వీధులు అటు ఇటు కనబడుతున్నా చూసినారా లేదా, గుర్తించినారా లేదా, ఏమి ఇప్పుడు నేను రాజుని ఏమి ఎవరు పట్టించుకోవట్లేదే అని వాళ్ళని కదిలిచ్చి ఏమన్నా ప్రార్థన చేయండి. కాబట్టి నేను కూడా ప్రార్థన చేసుకున్నాను, మీరు దేవుడు నన్ను అభిషేకించిన సంగతి నాకు తెలుసు కదా, మీకు తెలుసా లేదా ఇంతకీ అనాలా కదా. హెబ్రోనుకు వెళ్ళమని చెప్తే ఏం చేశాడో తెలుసండి మనుషుడు. 3వ వచనం చదవండి. మరియు దావీదు తన యొద్దనున్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. హెబ్రోను బొమ్మంటే ఈయన ఎక్కడ పోయినట్టు చెప్పండి? హెబ్రోనుకు చెందినటువంటి గ్రామాలు ఉన్నాయి, గ్రామాల్లో పోయినాడండి మనుషుడు. కాబట్టి పట్టణంలో కదా వెళ్ళాలా, పట్టణంలో ఆ హెబ్రోన్లో మెయిన్ స్థలంలో కదా ఉండాలా. కాబట్టి మనుషుడు ఎక్కడ పోయినాడంటే గ్రామాల్లోకి పోయినాడు. అంటే పోయి అక్కడ ఏం చేస్తాడంట, ఎంత చక్కని మాట, గ్రామములలో కాపురముండిరి. ఇందుకోసం ఆ దేవుని అడిగింది. అంటే అర్థం ఏంటి? ఏ మాత్రం కూడా, కాబట్టి అధికారం కానీ, గౌరవం కానీ, గుర్తింపు కానీ, ఏ మాత్రము దాని గురించినటువంటి ఆనవాళ్ళు కానీ, పట్టింపు కానీ ఈ మనుషుల జీవితాలలో ఎంత మాత్రం కూడా చూడలేం. తప్పా అనే ప్రశ్న నాది. ఏం తప్పండి? దేవుడే కదా అభిషేకించినాడు, దేవుడే కదా చెప్పినాడు. అయినా కూడా ఏది ఉన్నతంగా కనబడేది మాకొద్దు, శ్రేష్టంగా కనబడేది మాకొద్దు. ఏం కావాలా? మేమున్న స్థానము కూడా మా ప్రభు కొరకు విడిచిపెట్టేసుకొని తగ్గించుకోవాలా, తక్కువ స్థానమునకు రావాలా. మా ప్రభుని ఘనపరచట్లో ప్రభు మాకు ఇచ్చిన ఆధిక్యత అది అని వీరు ఎంచుకుంటా వచ్చినారు. కాబట్టి గ్రామాల్లో పోయి ఆడ కాపురం ఉన్నారు. కాపురం అంటే చదవండి 4వ వచనం. అంతటా యోదావారు అక్కడికి వచ్చి కనుక తను ఉన్న గ్రామములోనికి వచ్చినారు. వాళ్ళు ఎంతకాలం కాపురం ఉన్నారని రాయబడలే, తను మౌనంగా ప్రభు కొరకు దాగి ఉన్నాడు అంతే. కనుక ప్రభు ఏ సమయంలో దేదిస్తే అది అంతవరకే చాలు, కనిపెట్టుకున్నాడు అంతే. కనిపెట్టుకోవడం అంటే ఏమంటారు, అధికారం కొరకు కనిపెట్టుకుంటాం కాదు ఇక్కడ. కాబట్టి దేవుడు నన్ను ఎప్పుడు ఆయన నన్ను ఏమి చేయమంటాడో దానిని మాత్రమే నా ప్రభు కొరకు నేను చేయాలంతే. కానీ వెంటనే ప్రభు లోబడాలా, వెంటనే చేయాలా, సంపూర్ణంగా చేయాలా. నా ప్రభు ఏది చెప్తాడో అదే చేయాలా. కానీ చెప్పినా చెప్పకపోయినా నా ప్రభు కొరకు నేను ఆయన సమయం కొరకు కనిపెట్టుకుని ఉండాలి అంతవరకే అన్నట్లుగా ఆ మనుషుడు. కానీ దేని వాక్యం యూదా వారు వెళ్ళారు, మిగతా వాళ్ళందరూ రాలే. రాకుండా యూదా వారి మీద అప్పుడైనా దావీదు ఏం చేయాలా? దేవుడు నన్ను రాజుగా ఏర్పాటు చేసినాడు, నెరవేర్చినాడు, ఇప్పుడైనా గుర్తించండి నన్ను అని చెప్పాలా. మిగతా ఇశ్రాయేలుతో చెప్పాలా ఈ మనుషుడు. దేవుడు యోదావారిని అప్పగించినాడు, వీరికి నేను పరిచర్య చేస్తాను అనుకొని ఆ ఒక్క గోత్రానికి పరిపాలన చేస్తూ వచ్చినాడు. వారికి క్షేమం కొరకు చేయవలసింది చేస్తూ వచ్చినాడు. అంటే ఎంతకాలమో తెలుసునండి, ఎంతకాలమో. 5వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. హెబ్రోనులో అతడు యోదా వారందరి మీద ఎన్ని సంవత్సరాలండి? 7.5 సంవత్సరాలు. అంటే మిగతా ఇశ్రాయేలు, మిగతా 10 గోత్రంల వారు, 10.5 గోత్రం వాళ్ళు దావీదు దగ్గర రాలే. తనను రాజుగా వారు అంగీకరించలేదు. దేని వాక్యంలో మౌనంగా ప్రభు కొరకు తను అప్పగించిన పని చేసుకుంటా పోతా వచ్చినాడు. ఆ తర్వాత వచ్చినారు, ఏమన్నారో తెలిసిన వచ్చి మొదటి వచ్చిన ఇశ్రాయేలు సకల గోత్రం వారి హెబ్రోను దావీదుకు వచ్చి చిత్తగించము, మేము నీ ఎముకనంటి వారము, రక్త సంబంధులము. మరి ఇంతకుముందు ఇప్పుడు దాకా ఏమైంది? ఎముకనంటి వారం అంటే మరి అప్పుడేమో మాకు తెలియదు. అప్పుడు మాకు తెలియదు, తెలుసు వాళ్ళకి. దావీదును ఏర్పాటు చేసుకున్న సంగతి తెలుసు, సౌలు స్థానంలో తను అభిషేకించబడిన సంగతి తెలుసు. తెలిసే రాలే వాళ్ళు. ఎట్లా చెప్తామో తెలిసే రాలేదని. 2వ వచనం నేను చదువుతాను, గమనించండి. పూర్వకాలంలో సౌలు మా మీద రాజు ఉండగా నీవు ఇశ్రాయేలును నడిపించిన వాడవైతివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలును బట్టి నాజీలను పాలించి వారి మీద అధిపతివై ఉండువని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. కానీ దేవుడు తన విషయం ఏమి సెలవిచ్చినాడో వారికి ముందుగానే తెలుసు. తెలిసినా వారు నెరవేర్చమనే మనుషుడు ఎన్నడూ కూడా చింతించిన వాడు కాదు, బాధపడిన వాడు కాదు. అదేనో వాక్యంలో సౌలు యొక్క జీవితంలో మనం నేర్చుకునేటువంటి 5వ పాఠం ఏంటంటే తను తాను తగ్గించుకున్నటువంటి వాడిగా చూస్తాం. 5 సంగతులు జ్ఞాపం చేసుకున్నాం. మొట్టమొదటిగా సౌలు విధేయత కలిగిన వాడిగా చూసాం. రెండవదిగా పనివానితో
తన వైఖరి, తనకంటే తక్కువ వానితో ఎలా తనతో సమానంగా చేసుకుని మరి నడుచుకుంటూ వచ్చినాడు. తన వైఖరి విషయమని జ్ఞాపం చేసుకున్నాం. మూడవదిగా దేవుని దాసులేలా తన యొక్క గమనము మరి ఆలోచన విషయమని జ్ఞాపం చేసుకున్నాం. నాలుగవదిగా దేవుని యొక్క ఉద్దేశంలో నెరవేర్చబట్టి కొరకై ఎలాగో ఆత్మీయంగా ఉండి దేవుని చేత వాడబడినారనే సంగతి మనం జ్ఞాపం చేసుకున్నాం. చివరిగా ఐదవదిగా సౌలు కాబట్టి ఎలాగున తాను తగ్గింపు కలిగిన వానిగా కాబట్టి తాను కనపరుచుకుంటా వచ్చినాడో దేవుని వాక్యంలో మనం జ్ఞాపం చేయబడుతుంది. ప్రభు స్తోత్రంలో చివరి దినాల్లో సౌలు వలె ఉన్నట్లుగా ప్రభు మనలను సిద్ధపరిచి తన మహిమ కొరకై మనలను జ్ఞాపకము చేసి కొనును గాక. రండి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయకముందు రేపు ఉపవాస ప్రార్థన ఉంటుందండి. దయచేసి 2 పనులు ఉన్నాయి మనకు. ఒకటి, కుటుంబంగా దేవుని ఇంటికి రావాలా, అది మొదటి పని. రెండో పని ఏమిటంటే కాబట్టి కనీసం నీకు పరిచయస్తులు, నీకు ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉన్నవారు, కనీసం 2 విశ్వాసులైనా ఫోన్ చేసి పురుకొల్పవలసిన సిద్ధపరచాల్సిన పని మనకుంది. మినిమం 2 అంటే ఎంతమంది అయినా తర్వాత విషయం, అది వేరే సంగతి. ఒకటి, మనం కుటుంబంగా సిద్ధపడాలా. రెండవది, ఇతరులను కూడా ప్రోత్సహించాలా. మేము సేవకులంగా అయితే మేము వెరీ క్లియర్ అనమాట. ఒక్కరు వచ్చినా సంతోషంగా పరిచయం చేస్తాం. అదే ఒక్కరి వల్ల గంటలు ముగించాల్సి వచ్చింది ఎన్నడూ బాధపడము అనమాట. సంఖ్య అనేది మాకు నిమిత్తం కాదు. కానీ ప్రాముఖ్య విషయం ఏంటంటే కాబట్టి ఉపవాస ప్రార్థన యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత మనము దేవుని పిల్లలందరూ ఎదగాలనేదే మా యొక్క భారం. ప్రభు అలాగన సహాయపడినట్లుగా మనం జ్ఞాపం చేసుకుందాం. రండి ప్రార్థన చేస్తామండి. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నమ్మదైన మహారాజా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామను బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. సౌలు యొక్క జీవితంను మీరు మాకు జ్ఞాపకం చేస్తుందని బట్టి స్తోత్రములు. ప్రభా, సౌలు ఎలాంటి దైవికమైన విధానంలో సిద్ధపరచబడినాడు ప్రభా, తాను అలా సిద్ధపరచుకున్నాడు. మీరు తనని ఎలా సిద్ధపరిచినారు మీరు జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి స్తోత్రం. మీ ఆత్మ ద్వారా ఇంకా తేటగా మాకు నేర్పించము, మాకు బోధించము ప్రభా. నన్ను అలాగని మమ్మల్ని కూడా మీరు సిద్ధపరచవలసిందిగా మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగని మీ ప్రజలైన వారందరినీడుగా మీరు సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. సౌలు లాంటి మాదిరి, సౌలు లాంటి నమూనా ఈ దినాల్లో మా సంఘములలో కనపడినట్లుగా చేయము. మేము చూచి నేర్చుకున్నట్లుగా అలాగే ప్రవర్తించేటువంటి వారి యొక్క సంఖ్య విస్తరించినట్లుగా చేయము. ప్రియమైన మా తండ్రి దేవ, అలాగే నన్ను మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నామని దగిలిన ప్రేమ కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ వందములు స్తోత్రములు చెల్లించుకుంటూ రేపటి దిన ఉపవాస ప్రార్థన కొరకే సహాయపడుతురండి. మీరు అక్కడ ఆలస్యమైతే ఆదివారం పరిచయలో సహాయపడమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలముగా మహిమయు మహాత్యమును అధికారమును ఆధిపత్యమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్.